బ్రో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ వచ్చేస్తుంది, ఈసారి ఎలా ఉండబోతుంది, ఏ రేంజ్లో ఉండబోతుంది, ఏం చెప్తారు మీరు అందరూ? కే ర్యాంప్ మామూలుగా ఉన్న సినిమా థియేటర్లు బద్దలైపోతాయి. మీరేం చెప్తారు బ్రో? బురాన్ భయ్యా, బురాన్ ఉండిద్ది. అంటే పొలిటికల్ ఉన్నారు కదా, ప్రజల్లో ఉండిపోయారు కదా, మూవీస్లో ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారు, ఏమైనా డౌన్ ఉండిద్ది అంటారు? అలా ఏముండదు భయ్యా. అలాగే పొలిటికల్లో ఉండే వకీల్ సాబ్ సినిమా తీశాడు కదా, అది ఫేమస్ అయిందిగా. అలాగే ఓజీ మూవీ ఎలా ఉండబోతుంది, నిజంగా ఫేమస్ అయిద్దంట, హిట్ కొట్టిద్దంటావు ఈసారి? హిట్ ట్రైలర్ చూస్తే దాని గురించి బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ గారు తీసిన మూవీస్ లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏదంటే ఏం చెప్తారు? గబ్బర్ సింగ్ అంటాం. ఖుషి. గబ్బర్ సింగ్ అంటాం. ఖుషి భయ్యా. గబ్బర్ సింగ్. ఖుషి అన్న. గబ్బర్ సింగ్ ఏంటి పవన్ కళ్యాణ్ అంటే అభిమానమా లేకపోతే నమ్మకమా? గబ్బర్ సింగ్ లో ఉన్న డైలాగ్స్ కంటెంట్ ఒక చెప్పలేని ధైర్యం బ్రో. అవునా? పొలిటికల్లో ఉన్నారు కదా, ఏమైనా డిఫరెన్స్ వచ్చింది అంటారు, ఫ్యాన్స్ లో ఏమైనా అటు ఇటుగా ఉండిద్ది అంటారు? పొలిటికల్ అంటేనే ఒక సముద్రం, ఆ సముద్రంలో ఉంటే టార్గెట్లు అవుతారు ఈజీగా. వాళ్ళు కొట్టేసుకుంటారు, మళ్ళీ కలిసి ఉంటారు, మనమే కొట్టుకుంటాం. వాళ్ళందరూ బాగానే ఉంటారు, ఇక్కడ సఫర్ అయ్యేది మనమే. అలాంటిది ఏది లేకుండా మంచిగా కలిసి ఉంటే అది బాగుంటుంది బ్రో. మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో? మాసే ఎంత పొలిటికల్ ఇష్టమా, మూవీస్లో ఇష్టమా? కూడా ఇప్పుడు అంతా మాస్ గానే ఉంటున్నాడు కదా. లేడీస్ గురించి ఎవరు సీరియస్ తీసుకోవట్లేదని మొన్న లైవ్ పెట్టాడు. లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉండాలి ఈసారి నుంచి అంటున్నారు కదా, నిజంగా జరుగుతాయి అంటారు ఇంత ద్వారా? పక్కా జరుగుతుంది. ట్రై చేస్తున్నాడుగా, జరుగుతాయేమో చూద్దాం. అయితే హోంశాఖ తీసుకుంటా, నేను పరిణామాలు వేరేగా ఉంటే నేను వస్తా అంటున్నాడు కదా. అదే చూద్దాం ఏం జరిగిద్దో. ట్రై చేస్తున్నాడు, దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే ఆలోచనలు. ఫైనల్లీ అందరూ వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్. వేరే లెవెల్ బ్రో. తెలుసుగా బ్రాండ్.